సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్, నా శీలమన్నా కాపాడుకుందామని ఆయన కొత్త గెటప్. ఇది ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర ఉన్నట్టుగా ఈ 5 ఏళ్లకి మళ్ళీ పాత్ర మారింది. 2 ఏళ్ళు ఒక అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాక ఇది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఇది ఆయన ఏం చెప్తాడు? అమరావతి అనేది ఈ రాష్ట్రానికి నష్టం. ఆయన గమనించాడు. అమరావతి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దున్నేస్తున్నాడు, దోషేస్తున్నాడు అని చెప్పని ఆయన గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళని తంటం, జనసేన వాళ్ళని కుమ్మటం, జనసేన వాళ్ళని ఇరగదీయటం, జనసేన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, జనసేన వాళ్ళ ఇళ్లు బద్దలు కొట్టడం, జనసేన వాళ్ళ ఇళ్లు నేలమట్టం చేయటం, జనసేన వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం, జనసేన వాళ్ళని జైల్లో పెట్టడం, ఈ చూశాడో లేదో తెలియదు. కానీ ఆయన అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, కాలం మూడిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తొందరగా 24 మాసాలు అవ్వకుండానే గమనించారనేది మనకు అర్థమవుతుంది.